హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ముందులే మంచి కాలం ముందు ముందు ఆగదు ఆగదు ఆడవే ఆగితే చుప్పు ఆగదు ఆగదు ఏ పోయి పనిచేసిరా. ఆల్రెడీ పని చేసుకునే వస్తున్నా, మళ్ళీ ఏ పని? ఉప్పు గుత్తితో కొట్టాలంటే పళ్ళు రాలుతాయి. ఈ హోటల్లో పంచింగ్ మిషన్ ఉంది, వెళ్ళి పనిచేసిరా. హోటల్లో పంచింగ్ మిషన్ పెట్టావా? ఇగో ఆ పక్కన కుట్టు మిషన్ పెట్టుకొని కొట్టుకుంటూ కూర్చో. నాకెందుకు? నువ్వు అర్థమైందా? ఏంటి హోటల్లో మిషన్ పెట్టడం ఏంటి కొత్తగా? ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. అర్థమవుతుందా? ఏంటి ఇప్పుడే లెక్కలు వచ్చా? నీకు లెక్కలు కావాలి అంటే ఆ సందులో పక్కనే ఒక ట్యూషన్ మాస్టర్ ఉంది, ఆమె దగ్గరికి వెళ్తే శుభ్రంగా లెక్కలు చెప్తుంది. అర్థమైందా? ఏయ్, నువ్వు పీల్చే గాలి, వేసే అడుగు, చేసే ప్రతి పని ఇక్కడ నుంచి నా కంట్రోల్లో ఉండే. అర్థమవుతుందా? నేను చెయ్యమంటేనే నువ్వు చేయాలి. బాబోయ్, నేను పీల్చే గాలి, వేసే అడుగు, ఇంకేదో అన్నావు, చూసే చూపు, ఇవన్నీ నీ కంట్రోల్లోకి వెళ్ళిపోయాయి. ఎప్పుడు ఇవన్నీ ఏంటో అప్పుడే మార్చేశారా బాబాయ్ హోటల్ని? పక్క తప్పుకో. అల్లం సైజు కూడా తగ్గించారు. ఇలాంటి పిచ్చి కుళ్ళు జోకులు వేసామంటే చూసావు కదా నా చేతిలో ఏముందో. ఏంటది? అంటే మూర్చిపోయిన వాళ్ళు ఇట్టి పెట్టుకుంటారా అది? ఏంటి ఏంటి నువ్వెవరితో మాట్లాడుతున్నావు? తెలిసే మాట్లాడుతున్నావా? పక్కా 420తో. నువ్వెవరితో మాట్లాడుతున్నావు తెలుసా? నేను ఈ 420తో 2020 ఆడే సుబ్బలక్ష్మితో, ఈ హోటల్ ఓనర్తో. హోటల్ ఓనరా? ఎప్పుడయ్యావే? తోటకూర కట్టేం కాదు, తోటకూర కట్టని గోంగూర కట్టని పక్కన పెడితే నీ నోట్ నుంచి ఒక్క మాట రావాలన్నా నా పర్మిషన్ ఉండాలి. అర్థమవుతుందా? బాబాయ్ బాబాయ్ గారు లేట్ అయినట్టుంది కదా? కాస్త లేట్ అయిందమ్మా, ఇవాళ ఒక్క రోజుకి ఏమనుకోకే. సర్లేండి బాబాయ్ గారు, పనిచేసి రండి. పంచి కట్టుకునే వచ్చాను కదమ్మా. అబ్బా బాబాయ్ గారు, అక్కడ పంచింగ్ మిషన్ ఉంది, వెళ్ళి పనిచేసి రండి. అవునవును, బాబాయ్ గారినే పట్టుకొని నువ్వు పంచింగ్ మిషన్ వేసే స్థాయికి తీసుకొచ్చావా? ఎట్ట కనపడుతున్నాడా నీకు? ఎట్ట కనపడుతున్నాడంటే బాబాయ్ ఇది ఓనర్ అంటదేంటి? తోటకూర కట్టని గోంగూర కట్టని పెడితే ఏది తోటకూర కట్టో ఏది గోంగూర కట్టో తెలుసుకోవడానికి దీనికి 32 రోజులు పడుతుంది. అలాంటిది ఇదేంటి ఇదేంటి బాబాయ్? ఇదేంటి అయిపోతుంది నాకు తెలియదు. బాబాయ్ కొడుతుంది బాబాయ్. ఏంటి? నోరు దించు. అర్థమవుతుందా? ఇన్ని రోజులు అనుకుంటా సుబ్బలక్ష్మి అనుకుంటున్నావా? హోటల్ ఓనర్ ఇక్కడ. బాబాయ్ ఎదవులకు పదవులు వస్తే గాడిదలకు కొమ్ములు వచ్చాయంట. ఏంటి బాబాయ్ ఇదంతా? అంతే బాబు. అంతేనంటావా? ఇక నుంచి అంతే. అదేంటి బాబాయ్ నువ్వు కూడా దాని గ్రిప్ లోకి వెళ్ళిపోయావా? వెళ్ళి పని చేస్తున్నా. మర్చిపోయాను, నేను కూడా పంచి వేయాలి కదా. మీరు ఎలాగో వేయాలి కదా. వేస్తున్నా. కాస్త ఇతన్ని కూడా తీసుకెళ్ళండి. దగ్గరకు వచ్చి అడుగుతున్నా. బొటన్ వేలు పదండి. మీరు వేసారా? ఇందులో నెంబర్ రావట్లేదు. అదే ఏటీఎం బాక్స్ కాదు, పంచింగ్ బాక్స్. పని చేయి ఫస్ట్. ఓకే. ఏ ఊరిది? ఇట్లా చెప్తా రా, చెప్తా. దీంతో చెప్తా ఏ ఊరో, ఎక్కడి నుంచి వచ్చిందో, ఎలా వచ్చిందో చెప్పను. బాబాయ్ నిజంగా కొడుతుంది. నువ్వు ఇట్లా నీతో వచ్చి మాట్లాడు. ఇప్పుడు నేను ఇక్కడ ఉంటా. బాబాయ్ గారు మీరు వచ్చి చాలా సేపు అయింది కదా, కూర్చోండి. అలాగేనమ్మా. ఏంటి నాకు ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం నేను కూర్చుంటాను. నుంచో. నేనా? నువ్వు నన్ను అడిగావా కూర్చోవాలని? నిన్ను కూర్చున్నా. కోయిలమ్మ ఎవరిని అడుగుతుంది పాట పాడాలని? గాడిద ఎవరిని అడుగుతుంది బరువులు మోయ? నేను ఎవరిని అడగాలి? ఇన్ని రోజులు సుబ్బలక్ష్మిని కాబట్టి నువ్వేం చెప్పినా విన్నా, ఎప్పుడు విన్నాను. అర్థమవుతుందా? బాబాయ్ పొద్దున వచ్చేటప్పుడు టాబ్లెట్ వేసుకోలేదు అనుకున్నా. ఒక ఎంజీ ఎక్కువ తెప్పించేయి బాబాయ్, దాని పెచ్చ జోలకి. ఈ రోజు నుంచి నీతో ఇస్తా టాబ్లెట్లు, పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం. అర్థమవుతుందా? బాబాయ్ ఏం జరుగుతుంది బాబాయ్? రోజు ఏం జరుగుతుందో ఈ రోజు అదే జరుగుతుంది నాయన. నేను అంటుంది అది కాదు బాబాయ్. పనికి మాలందరూ వచ్చి చెత్త రూల్స్ పెడుతున్నారు ఏంటి అంటన్నా. నువ్వు అలా అడిగేసేవేంటి? మూసుకుని పని చేసుకో. నేను అంటుంది అది కాదు. ఇది ఓనరా అని అడుగుతున్నా. అవును ఓనరా? ఇది ఓనర్ని చేయడం ఏంటి బాబాయ్? అంటే మీ తరపు వాళ్ళంతా అయిపోయారు, ఇప్పుడు నా తరపు వాళ్ళందరినీ ఇంతకీ నాకు క్లారిటీ రావాలి. బాబాయ్ గారు ఈ డిస్కషన్ ఎందుకు? పని చేసి లోపలికి వస్తే రమ్మనండి, లేదంటే డోర్ ఓపెన్ గానే ఉన్నాయి పొమ్మనండి. నువ్వింత మాట అన్న తర్వాత సిగ్గు, శరం, అభిమానం, చీవు, నెత్తురు ఉన్నవాడెవడు కూడా వెళ్ళు. ఎంత మాట నాకు ఏం చేస్తాం? పంచు వేసిరా. చెప్పిన మాట వినరా అబ్బాయి.
బాబాయ్ 1,000 సరిపోతే ఇంకో 2 వేయమంటావా? అక్కర్లేదు లేరా. ఈ బొట్టం కాలు కూడా వేస్తా, తీసేసుకోండి. వెయ్యి వేస్తాను కదా, ఇంత వెయ్యి. సైకో తయారైంది ఏంటి బాబాయ్ ఇది? సర్లే, ఒరిజినల్ ఇప్పుడే బయటకు వస్తావు. ఇంతకు ఏం వంట చేస్తున్నావు ఇవాళ? నన్ను అడుగుతావేమిట్రా? ముద్ర వేసాను కదా మరి. నేను ముద్రగాడిని అయిపోయానుగా. నన్ను అడుగు. చెప్పండి మేడం. నేను చెప్పిన వంట నువ్వు చేస్తావు. వంట నేను చేస్తాను, రెడీ. నాన్న, వంట నేను చేయిస్తాం. ఏంది చేయడానికి? ఏదైనా టీ కాఫీ పెట్టడానికి వేడి నీళ్ళు, లేకపోతే కోడిగుడ్లు ఉడకబెట్టడాలనుకుంటున్నావా? వంట ఇది. అసలు ఇప్పుడు నాకు ఎలా ఉందో చెప్పనా? ఎలా ఉంది? నెత్తి మీద నీళ్ళకుండా దించేసినట్టుంది. హాయిగా ఉంది. ఓ పని చేయి, ఓ 2 కుండలు కొత్తవి తెచ్చి పెట్టనా? పంట పెట్టినా చెయ్యరా పని అంటుంటే గోల. సరే ఓకే. ఏ వంట చేస్తున్నావు ఇంతకీ? నేను ఈరోజు రెస్టారెంట్ స్టైల్ చేస్తాను. చెప్పలే, రెస్టారెంట్ల ముందు వాళ్ళు GST కట్టిన తర్వాత మిగిలే పావలాలు రూపాయలు ఎవరికి వేయాలో తెలియక బయట వచ్చి కొంతమందికి వేస్తారు. ఆ మొహంలో లేదు ఈ మొహం. బాగుంది, దానికి లక్షణంగా ఉంది. కానీ అమ్మ ఏం చెప్తే చెయ్యి. ఇట్లా ఈరోజు నేను పాలక్ పన్నీర్ చేస్తా. ఇది స్టవ్ మీద పెట్టుకో. స్టవ్ ఆన్ చేయి. కొన్ని నీళ్ళు పోసుకో. ఇప్పుడు బాగా కడిగిన పాలకూర తీసుకో, అది దాంట్లో వేయి. అది కాసేపు ఉడకని. ఈ లోపల వేరే గిన్నె తీసుకో. ఆ గిన్నె తీసుకో. స్టవ్ వెలిగించు. మూత తీ. ఇది తీసుకురా. కాస్త నూనె పోయి. అక్కడ ఇంకో ప్లేట్ కూడా ఉంది, తీసుకో. వీటిలో దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి వేసేయి. ఇదేంటి చెప్పు? ఇదా? ఇస్తరాకు. అది బిర్యానీ ఆకు. మరి నీకు తెలిసి కూడా నన్ను ఎందుకు అడగడం? నీకు నేను చెప్తున్నా కాబట్టి నువ్వు చెప్పాలి. ఉల్లిపాయలు వేయి. స్పూన్ ఉప్పేయి. కాసేపు వేగాలి. పాలకూర ఉడికిపోయిందా? తీయించమ్మా. అది పాలకూర ఉడికింది కదా, చుల్ల గిన్నెలోకి తీసుకో. పాలకూర గిన్నె ఇవ్వు. దీంట్లో టొమాటోలు వేసి. ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు వేసేయి. కరెక్ట్. పుదీనా, కొత్తిమీర ఇవన్నీ తీసుకెళ్ళి మిక్సీ పట్టుకుని రావాలి. మిక్సీకి నేను మరి నేనల్లా ఏమయ్యా నువ్వు ఖాళీగానే ఉన్నావు? ఏమన్నా అంటే నేను అన్నానంట. నేను రిటైర్డ్. నేను అస్సలు కదిలే పనే లేదు ఇక్కడ నుంచి. వెళ్ళు. స్టవ్ కట్టి వెళ్ళు. పక్క తప్పుకో. మహిళవి కదా అని గౌరవిస్తున్నా, లేకపోతే ఆయన లేకపోతే? చెప్పినట్టు అన్ని దృశ్య వెళ్ళు. పక్క ఏమో ఇది పొయ్యి మీద పెట్టేసాం. వాడు ఇంతవరకు రాలేదు. బాబాయ్ చూడు ఎక్కడ పెత్తనాలు చేస్తున్నాడు, ఏం గాడిదో చూసిరా. వెళ్ళా వెళ్ళు. వస్తాగా. చెవు మెలిపెట్టి ఆ పాటను లాక్కురా. ఏం చేస్తున్నావు? రాకుండా హోటల్కి అది దా, దా, మరేమో దా, మా దా. స్నేహితుడేమో బాబాయ్. వేషాలేకు. జీలకర్ర పొడివే, ధనియాల పొడివే, పసుపు, కారం, ఇప్పుడు ఆ పేస్ట్ దీంట్లో వేసే. అన్నీ చక్కగా కలిసిపోవాలి. అది కాస్త బాయిల్ అయ్యేంత వరకు అలా ఉంచుకోవాలి. అది ఉడుకుతుంది. కానీ ఈ లోపు ఇవన్నీ తీసి సర్దేసే. పని అయిపోయింది. అమ్మాయి బాబాయ్ గారు. ఏదో ఇంపార్టెంట్ అయింది ఒకటి మర్చిపోయినట్టున్నావు. అవును బాబాయ్ గారు, బాగా గుర్తు చేశారు. అది కసూరి మేతి, దీన్ని మనం టోస్ట్ చేసుకోవాలి. టోస్ట్ అంటే మా సొంటకి అర్థం కాదు. కానీ పెనం పెట్టి కొద్దిగా దోరగా వేపాలన్నమాట. కొంచెంగా పెనం పెట్టి వెలిగించి టక్కని తీసేయాలి. బాబాయ్ గారు, ఇది వేడెక్కింది కదా, బంచేనా? చేసి ఇప్పుడు అందులో వేసి అది వేయించు. ఇప్పుడు దాంట్లో ఈ క్రీమ్ వేయి, పాలమీగడ, ఇంకా మీగడ కూడా వాడతారు అన్నమాట. బటర్, వెన్న వేయి. ఓహో. అయిందా? ఇది దాంట్లో వేసే. ఇప్పుడు పన్నీర్
వేసేయి. కొన్ని వాటర్ పోయి. ఇప్పుడు చక్కగా కలుపుకోవట్ని. ఏమంటే పన్నీర్ ఎట్ట వస్తుందండి ఇంతకీ? షాప్లో కొనుక్కుంటే వస్తుంది, ఇంకెట్లా వస్తుంది? కాదమ్మా, చూసావు బాబాయ్, పాలు విరగొడితే పన్నీర్ తయారవుతుంది. నిన్ను ఎరగొడితే ఉన్న పని అయిపోద్ది. లేదు లేదు, పాలే ఎరగొట్టాలి. ఒక్క ఉడుకు ఇంకా రాని వచ్చాక అప్పుడు దించేయచ్చు. ఏంటి బాబాయ్? పూర్తిగా తయారైపోయింది. ఇప్పుడు మూత పెట్టు. మూత పెట్టి చెప్తా, కానీ గరిట తీయద్దు. గరిట ఉంచి మూత పెట్టాలి. అది నా ఆవిరి గురించి పట్టించుకోవేంటి, నాకు తెలియకడుతుంది. ఏంటి అయినా దీని పెత్తనం ఏంటి? ఏంటి ఇప్పుడు? దీనికి 30 రూపాయలు ఇస్తే లెక్క పెట్టడానికి 30 రోజులు పడుతుంది. అయినా ఏంటి బాబాయ్ ఇది నాకు తెలియక అడుగుతాను. అరే గంట పట్టుకొని అటు ఇటు కత్తి కాంతారాలకు టిక్కు మంది తిరుగుతుంది. అరే అయినా నాకు తెలియక అడుగుతాను, నీకు పౌరుషం లేదా లేకపోతే నీకు పౌరుషం రాదా? బాబాయ్, శనిగ్రహం మీద నుంచి కానీ కుజగ్రహం నుంచి కానీ ప్లూటో గ్రహం నుంచి కానీ ఏ రాయన్న వచ్చి నాకేమన్నా తగిలిందా లేకపోతే నన్ను ఏమన్నా కొట్టినట్టు ఏమన్నా అనిపించింది బాబాయ్ నాకు? మీరేం కొట్టలేదుగా? చూస్తున్నా మీ వేషాలన్నీ చూస్తున్నా. ఈ విషయం కాస్త మా నెక్కర బాబాయ్ దేవుడికి వెళ్ళింది అనుకో, మీ సంగతులు ఉంటాయి. నాకు తెలుసు మీరు నన్ను కొట్టారన్న విషయం తెలుసు, ఈ ప్రేక్షకులు చూసారన్న విషయం తెలుసు. తప్పుకో, వెళ్ళు, నీకు ఆయనే కరెక్ట్. వెళ్ళు, చెయ్యి దించు. చెయ్యి ఊపట్లే, వణుకొచ్చింది. మీరు కొట్టిన కొట్టుడు వణుకొచ్చి ఇల్లు బాగా పచ్చడి చేసి వదిలిపెడతాడు. తిక్క కుదిరింది ఇడికి, ఇడికి ఆ చేతిలో వచ్చాడు. ఏమ్మా చిట్టి చిలకమ్మ, అమ్మ కొట్టిందా? నువ్వేమో ఈ చెంపర కొట్టావు, మిగిలింది ఎక్కడ అని అడిగాడు. ఒక ప్లేస్ చూపించు, అక్కడ కొట్టాడు. వదిలింది. ఆయన పైన దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు, ఇదంతా చూస్తూ ఉంటాడు. ఆ దేవుడికి న్యాయమే తెలిస్తే కనుక ఏదో రోజు మీకు పనిష్మెంట్ ఇస్తాడు. దేవుడు ఉన్నాడు కనుకే మేము ఇలా హాయిగా నవ్వుకుంటున్నాం, నువ్వేమో ఇలా ఏడ్చుకుంటున్నావు. జరుగుతుంది. ఏంటి? సుబ్బలక్ష్మితో పెట్టుకున్నా అనుకో ఇలాగే ఉంటుంది. నెక్స్ట్ ఏంటి? ఆలు పరాటా. రా, ఆ చపాతీ పిండిలో కొంచెం ఉప్పు, కొంచెం నూనె. బాబాయ్ గారు కరెక్ట్ చెప్తున్నా కదా? చాలా కరెక్ట్ అమ్మా. ఇప్పుడు ఈ వాటర్ తగినంత పోస్తూ చపాతీ పిండిలా చేయి. బతుకు చపాతీ పిండి అయిందంటే ఇదేనే. బాగా తెలిసిందే కానీ ఇక ఎప్పుడు నేను ఎక్కడి వరకే పిసుకుతాను. మిగతా ఆ ముద్ద నువ్వు చేసి పెట్టొచ్చు కదా సుబ్బలక్ష్మి. నాకు ఈ మధ్య చేతితో చేయడం అలవాటు పోయింది, దీంతో చేయనా? చేసావా? ఇంకా పని ఉంది. ఇంకుందా? అది పక్కన జరుపు, అక్కడ పెట్టు. ఈ బేసిన్ తీసుకో. ఈ బేసిన్లో బాయిల్ చేసి తురిమిన ఆలుగడ్డ, ఇప్పుడు దాంట్లో కాస్త ఉల్లిపాయ ముక్కలు, పుదీనా ఆకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయ ముక్కలు, కారం, కొంచెం ఉప్పు వేద్దాం, గరం మసాలా, కొంచెం నిమ్మరసం. మంచిగా కలిపి ఒక ముద్దలా చెయ్యి. ఇగో అయ్యింది. తీసి అక్కడ పెట్టే. అది తీసుకో అక్కడికి. ఈ ప్లేట్లో ఇవి ముద్ద ముద్దగా బాల్స్ లా చేసుకొని ఇక్కడ పెట్టుకో, పెద్ద పెద్దగా. ఆ చపాతీ పిండి కూడా దీనికంటే కొంచెం పెద్దగా ముద్దలు చేసుకో. అక్కడ పెట్టేసి అది కూడా తీసుకురా చపాతీ పీట. ఇప్పుడు ఆ చపాతీ పిండిని తీసుకొని కొంచెం ఇంత చిన్నగా ఇలా మెత్తగా ఇలా నొక్కు. పిండిలో పెట్టుకొని పీట మీద వేయి, కొంచెం ఇలా చిన్నగా నొక్కు. ఇంకొంచెం. ఇప్పుడు ఆ బంగాళదుంప బాల్ని దీంట్లో పెట్టి కవర్ చేయి. అది పక్కన పెట్టు. అలాగే అన్ని చేసుకున్నాక ఒకేసారి చేసేద్దాం, సరేనా? పెనం వేడైందమ్మా? బాబాయ్ చాలా వేడిగా ఉంది. వేసి పరోటా వేసాం.
మిగతాయి కూడా అలాగే చేసేనైనా. ఇప్పుడు నూనె వేయకుండా రెండు వైపులా కాల్చుకోవాలి. ఈ రెండు వైపులా కాలాక నూనె కానీ బటర్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. అన్నీ చేశాను బాబాయ్. ఆ ప్లేట్ అందుకోటి. ఎప్పుడు కాలుస్తావో ఏంటో. లే జరుగులే. ఏ అది తీసుకో. నువ్వేంటి నువ్వు డైరెక్షన్ ఇస్తున్నావు ఏంటి? నువ్వు చెప్పమ్మాయి, లేకపోతే వార్త తేలుతుంది. ఇప్పుడు రెండు వైపులా నూనె లేకుండా కాల్చుకోవాలి. ఆ పరోటా తీసిట్టు పెట్టి బట్టతో ఒకసారి పెనం తుడిచాయి. అలాగే మిగతావన్నీ వేసేసుకో. అయిపోయింది బాబాయ్. అయిపోయిందా? ఆ. సరే, అవన్నీ ఒక ప్లేట్లోకి తీసేయి. జాగ్రత్త, తీసేటప్పుడు ఆ పన్నీర్ ముక్కలు ఒక్కటి కూడా చితకూడదు, విరక్కూడదు. జాగ్రత్తగా అది. క్రీమ్ అయ్యి దాని మీద. ఫస్ట్ క్లాస్. అక్కడ పెట్టు. మొత్తం అయిపోయింది బాబాయ్. బాబాయ్ గారు రేపటి నుంచి హోటల్కి వచ్చేటప్పుడు లచ్చింపేరు జుట్టు వేసుకుని రావద్దని చెప్పాను. బాబాయ్ నాకు తెలియక అడుగుతాను. సీనియర్ మోస్ట్ నేను ఉండగా దీనికి అధికారం ఎవరు ఇచ్చారో అని అడుగుతున్నాను. నీ ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం చెప్తా. అది ఇక్కడి నుంచి తిన్నగా మన దొడ్డిదారిన వీధిలోకి వెళ్ళి, అది కరెక్ట్. వీధిలోంచి పక్క వీధిలోకి, ఓకే వెళ్తా. ఆ పక్క వీధిలోంచి మామిడి తోటకి వెళ్ళి, వెళ్తా. మామిడి తోటలో ఒక మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ఓ తొర్ర దగ్గర ఓ భరిణ ఉంటుంది. ఆ భరిణ పట్రా, అది నీకు మొత్తం సమాధానం చెప్పేస్తా. నేను పాతాళ భైరవి సినిమాలో గనక ఎక్కడో పెట్టిన నిధి రహస్యం చెప్పినట్టు చెప్పావు. తీసుకొస్తా, నీ సంగతి చెప్పేస్తా. పక్కన వెళ్ళు. అంత దూరం వెళ్ళి మర్రి చెట్టు ఎక్కేసరికి ఆడి మతి దుబ్బు ఉంటుంది. అయినా నాకు తెలియక అడుగుతాను. ఇటండి, ఒక ఆడపిల్ల మాటలు వినడానికి నేను జఫ్ఫగా అనుకుంటున్నానా, జింగిడిగా అనుకుంటున్నానా, లేకపోతే దేనికి పనికిరాని ఒక యదవని అనుకుంటారా? ఏదో యదవని చేసి అక్కడెక్కడో చెట్టు త్వరలో కుంకుమ భరణ ఉందని తీసుకురమ్మని నన్ను పంపిస్తావా? అక్కడికి వెళ్తే ఏమీ లేదు. నీ కళ్ళకి నేను ఎలా కనపడుతున్నానని అడుగుతున్నాను అంతే. చెప్పు. ఏంటి సోదాపి ఇవి ఎలా తయారు చేసావు? దాకా చెప్పింది సోదా ఇది. ఎలా తయారు చేసావు? నేను చెప్పను. సరే రేపటి నుంచి హోటల్కి రాకు. అయితే వెంటనే చెప్తాను. పాలక పన్నీరు ఎలా తయారు చేసావంటే, ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా నీళ్లు పోసి అందులో కడిగిన పాలకూరను ఉడికించుకొని ఆ తర్వాత పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర వేసి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక వెడల్పాటి గిన్నెను తీసుకొని అందులో నూనె, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, ఉప్పు, టమాటా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, కారం, ముందుగా చేసుకున్నటువంటి పేస్ట్ వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత పాలమీగడ, బటర్, వేయించుకున్నటువంటి కసూరి మేటి, ఆ తర్వాత చివరికి పన్నీర్ వేసి కాసంత సేపు ఉడికించుకుంటే పాలక్ పన్నీరు రెడీ. అలా తయారు చేసాం. ఆలు పరోటా ఎలా తయారు చేసాం అంటే, ఒక బేసన్లో చపాతీ పిండి, ఉప్పు, నూనె, నీళ్లు వేసి చపాతీ పిండి లాగా కలుపుకొని ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బేసిన్లో ఉడికించుకున్నటువంటి ఆలుగడ్డ, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కారం, ఉప్పు, గరం మసాలా, నిమ్మరసం వేసి ముందుగా మనం చిన్న చిన్నగా చేసుకున్నటువంటి ఉండల్ని చపాతీలాగా ఒత్తుకొని ఈ ఉండల్ని అందులో మధ్యలో పెట్టి చపాతీలాగా ఒత్తుకొని బటర్ వేసుకుని రెండు వైపులా కాల్చుకుంటే ఆలు పరోటా రెడీ. అలా తయారు చేస్తాను. బాబాయ్ ఇప్పటికైనా నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అర్థమైందా? మళ్ళీ అదే సమాధానం ఇలాగే ఉంటుంది రేపటి నుంచి. సరే ఓకే. కస్టమర్ వచ్చాడు పక్కన తీసుకెళ్ళి పెట్టు. నేనే పెట్టాలిగా. పెట్టు, ఇంకెవరు పెడతారు? జాగ్రత్తగా వడ్డించాలి, అది మాత్రం మర్యాద తప్పకూడదు. జాగ్రత్తగా పెట్టు. ఏంటి? సరిగ్గా పెట్టు. ఓకే. వంట ఎలా ఉందండి? వంట చాలా బాగుంది, కానీ వంటలు చాలా ప్రశాంతంగా ఉందండి. మరి ఏమనుకున్నావు? అదంతా మా అమ్మాయి ప్రతిభ. బాబాయ్ నాకు తెలియక అడుగుతాను. ఇప్పటికైనా ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసింది. చెప్పవని కాళ్ళకి దండం పెట్టేస్తాను. దీనికి అధికారం ఎవరు ఇచ్చారు? దీనికి అసలు హోటల్ని చేతులు పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చింది? అసలు అదేంటో చెప్పు నాకు. ఏమి లేదురా, ఒకే ఒక్కడు సినిమా ఉంది కదా, ఒకే ఒకడు ఉంది. అందులో హీరో ఒకే ఒక్క రోజు సీఎం అయ్యి దేశాన్ని అంతా బాగు చేసేస్తాడు కదా. అవును. అలాగే మా అమ్మాయి కూడా వచ్చి ఒకే ఒక్క రోజు నేను ఈ హోటల్కి యజమాని అయితే ఎలా ఉంటుంది బాబాయ్ గారు అని అడిగింది. నాకు చాలా సంతోషం వేసింది. ఒకరోజు బాధ్యత తీసుకుంటానంటుంది కదా అని ఆ బాధ్యత ఆవిడకి అప్పచెప్పాను. ఇలా నిన్ను వేపేసుకుంది. ఒక్కరోజు హోటల్కి పోనందుకే ఇంత బిల్డప్లు ఇచ్చేస్తున్నావు నువ్వు. ఏమనుకుంటున్నావు నువ్వు అసలు? ఏమనుకుంటున్నావు నువ్వు అంటున్నా? అమ్మాయి రేపు కూడా నువ్వే ఈ హోటల్కి ఓనరు, ఇది ఫిక్స్. రేపేం చేద్దాం మేడం? రేపేం చేద్దాం? ఇందాక ఏదో చిటికేసా? అయ్యో దోమ మేడం, దోమ మీ మీద వాళ్తుంది. మలేరియా, డయేరియా, కలేరియా, కుస్తీ వస్తుంది
అవన్నీ మర్చిపోండి మేడం. రేపటి నుంచి మళ్ళీ వంటలు నేను పనుని రానండి. పన్నాయి ఏంటి? రేపటి నుంచి మీరు యజమానురాలు, మా యజమానురాలు. రేపు పొద్దున హోటల్ తీస్తాం, ఇక్కడ ఉన్న బట్టలన్నీ మేము ఉతుకుతాం, కచ్చాలు ఉతుకుతాం. మరి మా యజమానురాలు మీరే. అది అలా ఉండు. అందుకే మన దేవురో తప్ప తాగినోడికి సారు తెగిన గాలిపటానికి ఊరు ఉంటేటి లేకపోతే ఏంటండి. అంటే ఇప్పుడు నేను కూడా భార్య బాధితుడేనండి. కాకపోతే మీకు సన్యాసిలో కలిసిపోయే అవకాశం అన్నా ఉంది. నాకు అది లేదండి. భార్య అనే బంధం మనల్ని కలపకపోయినా బాధలు అనే బంధం మన ఇద్దరిని బాగా దగ్గర చేసిందండి. కోడిగుడ్డు గసగసాల కూర ఉంటారు, చెట్టినాడు ఎగ్ డ్రాప్ కర్రీ. సౌభాగ్యం వస్తున్నానే. నేను కూడా ఇంటికి వెళ్ళి కూర వేసుకుని తినేసి వస్తాను రా. కాకా ఈడ భగవద్గీత పుస్తకం మర్చిపోయినవే. నువ్వు చదువుకోరా.